సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిపట్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వార్డుల్లో బలంగా పోటీ చేస్తుందని జిల్లా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి తెలిపారు. పట్టణంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 38 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పారు. వార్డుల స్థాయిలో అభివృద్ధి తమ ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండి పనిచేస్తామని అన్నారు. నమస్తే అండి ప్రజలందరికీ. ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 38 వార్డ్స్ ఉన్నాయి. 38 వార్డ్స్ నుంచి మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు బరిలోకి దిగుతున్నారు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ వాళ్ళు రాజీనామా చేసి కూడా బరిలోకి దింపుతున్నాము అందరినీ 38 వార్డ్స్ నుంచి ప్రతి ఒక్కరిని. నేను ఒక విషయం మీకు విన్నపించుకోవాలనుకుంటున్నాను ప్రజలందరికీ. జగ్గారెడ్డి గారు ప్రతి చోట మీటింగ్ పెట్టి పబ్లిక్కి డబ్బులు ఇట్లా విసిరేస్తున్నాడు. తను అలా వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అది సొంత డబ్బులు అయితే తను పబ్లిక్కి సేవ చేయాలనుకుంటే తను పర్సనల్గా వెళ్ళి కలిసి ఇవ్వచ్చు. అది పబ్లిసిటీ చేయాలని ఏం లేదు కదా, పబ్లిసిటీ చేయ అవసరం కూడా లేదు. అంతకుమించి తన ఓన్ డబ్బులు అయితే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే వెళ్ళి ఇవ్వమని చెప్పండి. అక్కడ బెగ్గర్స్ కూర్చుంటే గుడ్ల దగ్గర ఇట్లా విసిరేస్తున్నాడు డబ్బులు. అది కరెక్ట్ కాదు కదా. డబ్బులు అంటే లక్ష్మీదేవి, అది మనం మొక్కుతాము. అది ఇట్లా విసిరేస్తున్నారు. అందరికీ ఇట్లా 500 విసిరేసుకుంటా, 1000 రూపాయలు విసిరేసుకుంటా, ఇంత నాకు దగ్గర డబ్బులున్నాయని చూపిస్తున్నారు. అది నిజంగా డబ్బులేనా లేకపోతే అవేమైనా? మా నుంచి మేము కోరుకునేది ఒకటే, చదువు మళ్ళా వైద్యము, ఇవి 2 100% మేము ఇస్తాము ప్రజలకు. మా నుంచి తరపు నుంచి కౌన్సిలర్గా నిలబడే ప్రతి ఒక్కరి చోటు నుంచి, ప్రతి ఒక్కరి వార్డు నుంచి, ప్రతి ఒక్క పర్సన్ నుంచి ఎవరైనా కానీ గెలిచినా ఓడిపోయినా మేము వర్క్ చేస్తాము. వర్క్ చేసి వాళ్ళకి ఏందో మేము చూపిస్తాము. ఎనీ టైం రాత్రి 12 కానీ 1 కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా పార్టీ తరఫు నుంచి మేమందరం వచ్చి మాట్లాడతాము, మేము ఫైట్ చేస్తాము. కానీ ఇక్కడ నాకు ఇదొక్కటి మాత్రం క్వశ్చన్గా మారింది. ఈ జగ్గారెడ్డి గారు చేస్తున్న ఈ అవినీతిని ఇది ఒక్కటి అరికట్టండి. వారు తన పర్సనల్గా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోమని చెప్పండి. కానీ ఇట్లా పబ్లిక్లా పైసలు ఇట్లా విసిరేయడం కరెక్ట్ కాదు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా పార్టీ తరఫు నుంచి 38 వార్డుల నుంచి ప్రతి ఒక్కరు నిలబడుతున్నారు. నేను కాకతీయ నగర్ 11th వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నేను 2018లో రిటైర్డ్ అయినా. మా ఏరియాలో ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అయిన తర్వాత మా 11th వార్డుకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. రోడ్డును పునరుద్ధరించారు. మట్టి రోడ్డు అట్లనే దుమ్ముతోని కాలనీ ప్రజలందరూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. నీళ్ళ పైపులు వేసారు. దానికి మామూలు గేట్ వాళ్ళు ఫిట్ చేస్తే ఆ వాటర్ సప్లై అయ్యేది. ఆ గేట్ వాళ్ళు కూడా వేయలేకపోయారు వాళ్ళు 2 టర్మినాల కూడా. కాకతీయ నగర్లో అందుబాటులో ఉంటాను. 24 hours నేను వాళ్ళకి అందుబాటులో ఉండి, నేను అక్కడ 4 కాలనీలు ఉంటాయి. పోతిరెడ్డిపల్లి కొంచెం ఉంటుంది, కాకతీయ నగరు, ఆదర్శ నగరు, రెడ్డి కాలనీ, శిల్ప వెంచర్. ఈ కాలనీ వాసులు అందరూ ఎంప్లాయీస్, ఉన్నత చదువుకున్న వాళ్ళు, అత్యధిక చదువుకున్న ఎంప్లాయీస్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, విఘ్నులు. వాళ్ళకి తెలుసు. ఇప్పటిదాకా మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పోతుంటే వాళ్ళ వెహికల్ పోతుంటే రోడ్డు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా సఫరర్సే, వాళ్ళు కూడా బాధితులే. ఎంత గతంలో టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలే వాళ్ళు పట్టించుకోలేదు 11th వార్డు. వాళ్ళ స్వార్థానికి వచ్చిన ఫండ్స్ను వాడుకున్నట్టుగా తెలుస్తున్నది. కాబట్టి నేను గెలిచిన తర్వాత ఇవన్నీ మా మౌలిక వసతులు అమలు చేయడానికి ఎల్లవేళలా నేను కృషి చేస్తా. మీకు అందుబాటులో ఉంటా. నాకు ఒక అవకాశం కలిగించండి, నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగించండి. ధన్యవాదాలు. మా పార్టీ నుంచి 38 వార్డ్స్ ఉన్నాయి సంగారెడ్డి మున్సిపాలిటీలో. ప్రతి పార్టీ నుంచి ప్రతి వార్డు నుంచి మా క్యాండిడేట్ నిలబెడతారు. ఖచ్చితంగా గెలిచే అవకాశం చేసుకుంటాం. మేము మా పార్టీని మేము గెలిపించుకుంటాం. ప్రతి రోజు మేము ట్రై చేస్తున్నాం. అన్ని పార్టీలకు గెలిపించడం ట్రై చేస్తున్నాం మా పార్టీలో.
వార్డు